హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఈరోజు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉన్నారు సలాడ్స్ గురించి. అయితే ఆ సలాడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కొన్ని రకరకాల సలాడ్స్ ఉంటాయి. అయితే వాటిల్లో నేను ఒక రకం చూపిస్తున్నాను. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అయితే ఇది నేనేమి అంటే మిమ్మల్ని ఇదే చేయండి లేకపోతే ఇట్లా ఆరోగ్య సూచనల కోసం కాదు నేను ఈ వీడియో చేస్తుంది. కాకపోతే మీరు సలాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కూడా ఒక సలాడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నేను చూడండి, ఇవి పెసలు. ఈ పెసల్ని సుమారు నేను చూడండి ఎంత స్ప్రౌట్స్ వచ్చాయో, ఇవన్నీ కూడా మంచి పొడవు వచ్చాయి. ఇట్లాంటి స్ప్రౌట్స్ తింటే ఏమవుతుందంటే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది రాదు. తర్వాత ఇవి మెంతులు కూడా మొలకెత్తిచ్చాను, అస్సలు చేదు ఉండదు. ఎంత బాగున్నాయంటే ఇవి ఒట్టి తినటానికి చాలా బాగున్నాయి. అసలు ఆ ఫ్లేవర్ అయితే ఇంకా భలే కమ్మగా అయితే ఉంది. సో ఇట్లా ఇవి మాత్రం నేను స్ప్రౌట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి డైరెక్ట్గా తినకుండా దీంట్లో కాస్త మనం సలాడ్ లాగా, ఇది ఒక సలాడ్ లాగా చేసుకుంటే ఎంత బాగుంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ నేను క్యాప్సికము మొత్తం సీడ్స్ తీసేసి నీట్గా కడిగి తీసుకొచ్చుకున్నాను. అలాగే ఒక కీర చిన్నది, లేత కీరాలు అయితే బాగుంటాయి టేస్ట్. తర్వాత ఒక ఆనియను, టమోటా ఎక్కువ వేసుకోవద్దు, కేవలం ఒక్కటి చాలు. తర్వాత దానిమ్మ గింజలు. ఇది మీ ఆప్షన్, దానిమ్మ గింజలు ఉండాలని రూలే లేదు, మీ ఆప్షన్, మీ ఇష్టం అది. ఓకే, ఇప్పుడు నేను ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. యాక్చువల్గా నాకు అసలు ఈ సలాడ్స్ గురించి నాకు మొదట్లో తెలీదు. నేను యూట్యూబ్లో చూసి కాదు కానీ డైరెక్ట్గా అసలు ఈ సలాడ్స్ తింటే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను ఎక్కడ తెలుసుకున్నానంటే, నేను మేఘాలయ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ప్రతి కర్రీకి, అంటే వాళ్ళు ఏమైనా తినేవండి, ఎక్కువ నాన్ వెజ్ తింటారు వాళ్ళు, వెజ్ చాలా తక్కువ వాళ్ళు తినడము. సో ఏ నాన్ వెజ్ కర్రీ తీసుకున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా సైడ్ డిష్ ఈ సలాడ్ అనేది ఉంటుంది. ఎగ్ తినివ్వండి, ఫిష్ తినివ్వండి, చికెన్ తినివ్వండి, ఏది తీసుకున్నా సరే ఖచ్చితంగా సైడ్ డిష్ ఈ సలాడ్ అనేది ఉంటుంది. ఈ సలాడ్స్ వాళ్ళు రకరకాల ప్రిపేర్ చేస్తారండి, ఎప్పుడు ఒకటే ఉండదు. ఒక్కొక్క రోజు బ్రోకలీతో చేస్తారు, అది చాలా బాగుంటుంది. అసలు ఆ బ్రోకలీ తింటుంటేనే భలే ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్కసారి ఆవాలు ఆకు ఉంటుంది కదా, అది జస్ట్ అట్లా వాటర్లో లైట్గా ఉడికించి వాళ్ళు తీసుకుంటారు. అది కూడా అసలు చాలా బాగుంటుంది, అరుగుదల అనమాట. మనం ఎలాంటి నాన్ వెజ్ కర్రీ తిన్నా కూడా అరిగిపోతుంది అట్లానే. సో అట్లా నేను అక్కడ చూశాను. అక్కడ చూడటమే కాదు, వాళ్ళు నాకు వడ్డించారు కదా, వాళ్ళు ఏ చేసుకున్నా నేను తిన్నాను కదా. సో నేను అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అలవాటైంది. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక్కదాన్నే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి ఇక్కడ క్యాప్సికమ్ అనేది నేను హాఫే వేస్తున్నా, ఆ హాఫ్ నాకు ఎక్కువైంది. ఒక టమోటా ఇది తీసేసుకోవాలి. అంటే మామూలుగా టమోటా సీడ్స్ తీసేసుకుంటారు, నేనైతే సీడ్స్ తీయట్లేదు, వాళ్ళు సీడ్స్ తీయరు. మామూలుగా మనకి యూట్యూబ్లో ఏం చెప్తుంటారు, సీడ్స్ తీసేసి వేసుకోండి సలాడ్కి బాగుంటుంది అని చెప్తా ఉంటారు కదా. కానీ నేను నేర్చుకున్న దగ్గర మాత్రం వాళ్ళు సీడ్స్ తీయరు. ఆ టమోటాలు కూడా అసలు మనకు దొరికే ఇవి కాదు, చెర్రీ టమోటాలు అట్లానే విత్తనాలతో సహా వేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. తర్వాత నాప క్యాబేజ్ అని, క్యాబేజీ ఇట్లా పొడవుగా వస్తుంది, ఇట్లా గుండ్రంగా కాకుండా నాప క్యాబేజీ. సో దాన్ని నాప క్యాబేజీ అంటారు. అది జస్ట్ అట్లా హాట్ వాటర్లో అట్లా వేసి అట్లా తీసి, ఇక దాన్ని హాట్ వాటర్ కాదు, ఉప్పు నీళ్ళల్లో అలా వేసి అలా తీస్తారు. ఇక అవి భలే ఉంటుంది, అది అసలు తినటానికి సూపర్ ఉంటుంది సలాడ్లలో వేసుకుంటే. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మోర్లో కానీ అక్కడ దొరుకుతుంది అన్నారు నాప క్యాబేజీ. ఈసారి దొరికితే మాత్రం బ్రోకలీ నాప క్యాబేజీ వేసి సలాడ్ నేను చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సలాడ్ అయితే చూపిస్తున్నా.
ఎంత బాగుంటుందంటే ఎగ్ మార్నింగ్ ఒక 4 ఎగ్స్ తినేసి ఈ సలాడ్ దాని వెంట తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అసలు సలాడ్స్తో ఎంత ఆరోగ్యం అంటే టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు. ఎవరైనా సరే ఇలాంటి సలాడ్స్ను ట్రై చేయండి. ఎంత బాగుంటుందో చూడండి ఒక్కసారి. మీరు ఒక ఉదయం పూట మీరు సలాడ్తో పాటు ఎగ్ కానీ చికెన్ కానీ వెజ్ పన్నీరు అంటే సోయా పన్నీరు, సోయాబీన్స్తో చేసే పన్నీరు, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి. ఇవన్నీ ఏంటంటే మన బడ్జెట్లో ఉంటాయండి. మనం మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా కూడా ఆరోగ్యపరంగా ఖరీదైన ఫుడ్లు మాకు దొరకట్లేదే అనుకోకుండా ఇదిగోండి ఇవన్నీ సింపుల్గా మనకి ఎంత ఖర్చు తక్కువలో వస్తాయంటే ఇవన్నీ కూడా అంత ఖర్చు తక్కువలో వస్తాయి. నేను ఈ కీర 10 రూపాయలకి తీసుకున్నాను, ఒక కీర 10 రూపాయలకి తీసుకున్నాను. ఇంక ఇవన్నీ మామూలుగా మనం ఇంట్లో తీసుకొచ్చుకునేవి. సో అవన్నీ తీసుకున్నాను, ఇంకా చేసుకుంటున్నాను. సో కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి సలాడ్స్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ వేసుకున్నాను కదా, నేనేంటంటే ఇక్కడ ఈ సీడ్స్ వేసాను కాబట్టి దానిమ్మ సీడ్స్, అందుకని కరివేపాకు వేసుకోవట్లేదు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. తర్వాత పెప్పర్ కూడా వేయట్లా. యాక్చువల్గా పెప్పర్ ఎందుకు వేయట్లేదంటే నేను ఈరోజు ఫిష్ కర్రీలో ఈ సలాడ్ తింటున్నాను కాబట్టి ఫిష్ కర్రీలో ఆల్రెడీ నేను పెప్పర్ వేసాను. అందుకని ఇక్కడ అక్కడ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి ఇక్కడ నేను పెప్పర్ వేయట్లేదు. ఓన్లీ సాల్ట్తోనే నేను చేసుకుంటున్నాను. జస్ట్ సాల్ట్ కొంచెం లైట్గా వేస్తున్నాను. స్పూన్తో కలిపిస్తే బాగుంటుంది, చూడటానికి కూడా అందంగా. కాకపోతే చేత్తో కలిపితే వచ్చి అంటే బాగా కలిసినట్టు స్పూన్తో కలిపితే రాదండి. చాలా అంటే చేత్తో ఇట్లా నలపకుండా వేళ్లతోటి సింపుల్గా చేసుకోవాలన్నమాట. అసలు వాళ్ళు చేసేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. అసలు మీరు ఇలా సలాడ్స్ ప్రిపేర్ చేసుకొని తినండి. అసలు మీరు ఎలాంటి నాన్ వెజ్ కర్రీ ఎలాంటి తిన్నా కూడా అసలు ఇట్టే అరిగిపోతుంది. మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలాంటి ఏ ఉన్నా సరే తిన్న తర్వాత అబ్బా నాకు అరగదని చాలామంది సరిగా తినరు, నాన్ వెజ్ కర్రీస్ తినరు. పప్పు తినండి. పప్పు తిన్న వాళ్ళకి అరగని వాళ్ళకి పప్పు తిన్న తర్వాత ఈ సలాడ్ తినండి. మీకు అరగకపోతే అప్పుడు నాకు కింద కామెంట్ చేయండి. నాకు ఇలా సలాడ్ కాంబినేషన్తో నాన్ వెజ్ కర్రీసు, పప్పు, ఇవన్నీ మీకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా తినండి. దాంతోపాటు ఇలా సలాడ్ చేసుకొని తినండి. అరగకపోతే మీకు డైజెస్ట్ కరెక్ట్గా అవ్వకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి. అసలు ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. ఇదండి అయిపోయింది, మన సలాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చూస్తాను. నాకు అసలు నోట్లో నీళ్ళు అవుతుంది, బాగా టెంప్టింగ్గా ఉంది. ఎప్పుడప్పుడు తిందామా అని. నాకు బాగా అలవాటు ఇవి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత, నాకేం చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. నాకు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఇవన్నీ టేస్ట్ చూసిన తర్వాత అప్పటి నుంచి ఇంకా అసలు ఎందుకులే ఇంట్లో నేను ఎవ్రీడే ఇవి నేను ప్రిపేర్ చేసుకొని తింటున్నా. అసలు ఈ మధ్యకాలంలో నేను ఏది తిన్నా ఇవే తింటున్నాను. అందుకే బాగుంటుంది. అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఏమీ లేదు. మెంతులు అస్సలు చేదులు లేవు, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి.